సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. రమ, నవంబర్ 21కి గవర్నమెంట్ లేబర్ లాస్ అనేది రిలీజ్ చేసింది, కొత్తగా చేస్తుంది. అయితే ఇప్పుడు యాజ్ ఏ ఎంప్లాయీగా నాకు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది. దీనివల్ల ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా లేకపోతే లాసెస్ ఉంటాయా అనేది క్లియర్గా కావాలి. ఎందుకంటే శాలరీ పైన అందరం ఆధారపడి ఉంటాం కాబట్టి ఇది ముఖ్యంగా ఎంప్లాయీస్కే చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఏంటి అసలు ఈ లేబర్ లాస్ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నారు, ఎలాంటి వాళ్లకు ఎక్కువ ఉంటుంది? బేసికలీ ఇండియా మొత్తం మీద 29 సెంటర్ లేబర్ లాస్ ఉన్నాయన్నమాట. అంటే సెంట్రల్ గా 29 డిఫరెంట్ లాస్ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాము. బట్ ఈ రోజు అంటే ఇప్పటి జనరేషన్ కి తగినట్టుగా అండ్ ఇప్పుడు చేస్తున్న కొత్త కొత్త వర్క్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది స్విగ్గీ జొమాటోలు ఉండేవి, ఇవి అప్పట్లో లేవు. ఇలాంటి ఎంప్లాయీస్కి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. అంటే వాళ్ళకి వర్క్ చేసే జీతం రావడం లేదంటే రాకపోవడం తప్పితే ఎలాంటి బెనిఫిట్స్ ఏమీ లేవు. సో ఇలాంటి వాటి అన్నిటిని రీఫార్మ్ చేసుకుంటూ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ని అన్నిటిని కొత్తగా, అంటే కొత్త కొత్త జాబ్స్ వస్తున్నాయి, కొత్త కొత్త కెరియర్స్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రావాలి ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని 29 కోడ్స్ మొత్తాన్ని మార్చి ఓన్లీ 4 కోడ్స్ అన్నమాట లోకి తీసుకొచ్చారు. అంటే దీన్ని సింప్లిఫై చేశారు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ ని యాడ్ చేశారు అండ్ ఎక్స్ట్రా సేఫ్టీ మెజర్స్ ని కూడా యాడ్ చేశారు. సో దీంట్లోని ఎంప్లాయీ పరంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది డీటెయిల్డ్ గా ఇవాళ వీడియోలో చెప్పుకుందాము. సో దాంట్లోని ఫస్ట్ కోడ్ వచ్చేటప్పటికి ఏంటంటే కోడ్ ఆఫ్ వేజెస్ అన్నమాట. అంటే 2019 కోడ్ ఆఫ్ వేజెస్ ప్రకారంగా మీనింగ్ ఏంటి అంటే డిఫరెంట్ వర్క్స్ చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు ఎలాంటి వర్క్ అయినా కావచ్చు, అంటే ఇంట్లోని పని వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వర్క్ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వర్క్స్ చేస్తున్నాం. బట్ ఆ వర్క్ కి ఎంత శాలరీ ఇవ్వాలన్న ఒక కేటగిరీ ఇవ్వలేదు ఇంతవరకును. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే మినిమం ఏజ్ అంటే మినిమం వేజ్ అని చెప్పేసి మినిమం ఏ వర్క్ చేసినా కూడా ఇంత శాలరీ ఇవ్వాలి అని ప్రతి దాన్ని ఒక కేటగరైజ్ చేశారు. సో దట్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేస్తున్న శ్రమకి తగినంత జీతం వచ్చేలాగా దీనికి చేశారు. ఇది చాలా బెనిఫిట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒకటి లేకపోవడం వల్ల, స్టాండర్డైజ్డ్ ఇది లేకపోవడం వల్ల ఎవరికి నచ్చిన శాలరీస్ వాళ్ళు ఇవ్వడము చేయడం చేస్తున్నారు కాబట్టి అంటే కష్టం ఎక్కువ పడుతున్నా జీతం రావట్లేదు. సో దీనికి ఇరాడికేట్ చేయడానికి కోడ్ ఆన్ వేజెస్ అన్న ఈ కోడ్ ని లాంచ్ చేశారు. మనకి స్టెప్ వైజ్ గా, స్టేజెస్ వైజ్ గా శాలరీస్ యాడ్ చేశారనమాట. దాని ప్రకారంగా మనకి శాలరీస్ డిమాండ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఒక ఫిక్స్డ్ అంటే ఇంత శాలరీ అంటే మినిమం వేజ్, అది దాని మీద ఇవ్వాలి కానీ దానికన్నా తగ్గించి ఇవ్వకూడదు. సో అదొక చాలా ఇంపార్టెంట్ రూల్స్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే ప్రతి చిన్న వర్క్ చేసే వాళ్ళకి కూడా మాక్సిమం బెనిఫిట్ వచ్చేలాగా ఈ రూల్ ఉంది. అట్ ద సేమ్ టైం ఓవర్గా ఎక్కువ శాలరీ తీసుకుంటున్న వాళ్ళు కూడా కంపెనీ వైజ్, అంటే ఒక ఎంప్లాయర్ కింద నేను చూసుకుంటే ఎక్కువ శాలరీస్ ఎంప్లాయర్ కూడా ఐడియా లేదు కదా నేను ఎంత శాలరీ ఇవ్వాలన్నది ఒక ఐడియా లేదు కాబట్టి కొందరు ఎక్కువ డిమాండ్ చేస్తారు, కొందరు తక్కువ డిమాండ్ చేస్తారు, దాన్ని బట్టి ఇస్తుంటారు కదా. సో ఎంప్లాయర్ కూడా కేటగరైజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద రూల్ అన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి కంపెనీలోని రీస్ట్రక్చర్ జరుగుతాయి శాలరీస్. ఓకే, అది పెరగచ్చు తగ్గొచ్చు బట్ రీస్ట్రక్చర్ అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కోడ్ ఆఫ్ వేజెస్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనమాట. అంటే సర్టెన్ రూల్స్ని లాంచ్ చేశారు, హైరింగ్ కానీ ఫైరింగ్ కానీ లే ఆఫ్స్ కానీ వీటన్నిటికీ కూడా. సో దాంట్లో అంటే ఇంకా క్లారిటీ వచ్చిందనమాట. ఇప్పుడు ఇది వరకు కంపెనీస్ ఇంతమందిని లే ఆఫ్ చేయడాలు, ఇంతమంది ఇవి చేయడాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటి మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకొని వచ్చారు. ఎవరిని పడితే వాళ్ళని ఇంత ఫాస్ట్గా లే ఆఫ్ చేయడానికి ఉండదు. సో ఆ రెస్ట్రిక్షన్స్ కూడా తర్వాత ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. అండ్ తర్వాతకి వచ్చేటప్పటికి సోషల్ సెక్యూరిటీ అంటే పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ మెటర్నిటీ లీవ్ కానీ ఇట్లాంటి వాటి మీద కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చారు. ఇది వరకు మనకి పే స్ట్రక్చర్ బేసిక్ అన్నది ఎక్కువ ఉండేది కాదు. బేసిక్లీ పెన్షన్ ఎలా ఇస్తారంటే మన బేసిక్లో 10% పెన్షన్ కింద ఇస్తారనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ బేసిక్ శాలరీని నీకు వచ్చే శాలరీలో 50% కింద ఫిక్స్ చేసేసింది. అంటే ఇప్పుడు ఎవరికైనా 1 lakh రూపీస్ శాలరీస్ వస్తాయి అంటే 1 lakhలో 50% బేసిక్ అయి ఉండాలి. అంటే 50% బేసిక్ అయితే ఏమవుతుంది, 10% ఆఫ్ ఇట్ అంటే 5,000 రూపీస్ పిఎఫ్కి వెళ్ళాలన్నమాట. అంటే మీ బేసిక్ పెరుగుతుంది. మీ బేసిక్ పెరగడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, అలాగే డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ బేసిక్ పెరిగినప్పుడు మీకు శాలరీ వైజ్గా రీస్ట్రక్చర్ అవ్వడం వల్ల మీరు హెచ్ఆర్ఏలో క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు హెచ్ఆర్ఏ అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో చూసుకుంటే హెచ్ఆర్ఏలో క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీ పిఎఫ్ అమౌంట్ పెరుగుతుంది. పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ ఈ అమౌంట్ అన్నీ పెరుగుతాయి అనమాట. సో మీ చేతికి వచ్చే శాలరీ
తగ్గే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల. బికాజ్ మీ బేసిక్ పెరగడం వల్ల ఇది వరకు 3000 PF కి కట్ అయితే ఇప్పుడు అది 5000 6000 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల హ్యాండ్ కి అంటే మీ రిటైర్మెంట్ కి ఓకే, కానీ ఇప్పుడు హ్యాండ్ కష్టం కదా, టేక్ హోమ్ కి వచ్చే దగ్గర తగ్గుతుంది. ఇదొక ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ చేస్తారంటే శాలరీ తక్కువ రావచ్చు. ఇది వరకు వచ్చే జీతం మీద ఖచ్చితంగా తక్కువ శాలరీస్ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏం యాడ్ చేశారంటే ఇది వరకు గ్రాట్యుటీ మనకి అంటే ఇప్పటికి కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్కి అయితే ఒక కంపెనీలో 5 years పాటు ఉంటే గ్రాట్యుటీ ఇస్తారు. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కంపెనీస్ అంటే పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు ఆర్ క్లయింట్ సైడ్ వర్క్ చేసేవాళ్ళు అంటే టెంపరీ వర్క్స్ అంటే ఎంప్లాయీ పర్మనెంట్ కాదు బట్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మినిమం 1 year నుంచి గ్రాట్యుటీ ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఇది వరకు 5 years ఉండేది అండ్ వీళ్ళంటి వాళ్ళకి అసలు గ్రాట్యుటీ ప్రొవైడ్ చేసేవారు కాదు. ఇప్పుడు దాన్ని 1 year కి గ్రాట్యుటీ ఇచ్చేలాగా మార్చారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ అనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి OSH కోడ్ అన్నమాట. అంటే ఈ OSH కోడ్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే స్పెసిఫికల్లీ ఉమెన్ కోసం, లేడీస్ గురించి అంటే లేడీస్ సేఫ్టీ పరంగా కానీ మెటర్నిటీ లీవ్స్ పరంగా కానీ వీటన్నిటి గురించి క్లారిటీ ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ వర్క్ చేసే లేడీస్కి మీరు అంటే కంపెనీ కంపల్సరీగా సేఫ్టీ ప్రోటోకాల్స్ని ప్రొవైడ్ చేయాల్సిందే. అది ప్రొవైడ్ చేయకుండా నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయకూడదు, అలాంటివి ఏమీ చేయడానికి లేదు. అలాగని నైట్ షిఫ్ట్స్ రావద్దు అని చెప్పడానికి కూడా లేదు. ఇఫ్ యు ఆర్ రెడీ టు వర్క్ ఇన్ ద నైట్ షిఫ్ట్ కంపెనీ వాళ్ళు అవన్నీ ప్రొవైడ్ చేయాలి. మన సేఫ్టీ గురించి అంతా కూడా కంపెనీ ప్రొవైడ్ చేసి తీసుకుని వెళ్ళాలి. నీకు అవన్నీ నేను ప్రొవైడ్ చేయలేను, నువ్వు రావద్దని చెప్పే హక్కు అయితే ఏ కంపెనీకి ఉండదు. ఓకే. నేను నైట్ షిఫ్ట్ వర్క్ చేయాలంటే దే హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ ద సెక్యూరిటీస్ అండ్ దెన్ టేక్ మీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెటర్నిటీ లీవ్స్. సో చాలా మంది లేడీస్కి మెటర్నిటీ లీవ్స్ దగ్గర ఇబ్బంది పెడతా ఉంటారు కదా. ఇప్పుడు ఎలాంటి వర్క్ అయినా కూడా అంటే నువ్వు చిన్న బిజినెస్ ఓనర్ దగ్గర వర్క్ చేసినా పెద్ద కంపెనీలో వర్క్ చేసినా ఎక్కడ చేసినా కూడా ఇప్పుడు ఈ లీవ్స్ మ్యాండేటరీ ఇవ్వాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం వర్క్ రిలేటెడ్గా లేడీ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా నేను బేబీని హ్యాండిల్ చేసుకోవడానికి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే దే హ్యావ్ టు గివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్సో. అంటే ఎలాంటి ఫీజిబిలిటీస్ అంటే మదర్హుడ్కి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి ఫీజిబిలిటీస్ అయితే లేడీస్కి ప్రొవైడ్ చేయాలో అవన్నీ ప్రొవైడ్ చేయాల్సిందే. అండ్ అట్లానే కంపెనీస్ ఇప్పుడు అంటే చిన్న కంపెనీ అయినా చిన్న బిజినెస్ ఓనర్ అయినా పెద్ద బిజినెస్ ఓనర్ అయినా మ్యాండేటరీగా ఎంప్లాయీస్కి PFని ప్రొవైడ్ చేయాల్సిందే. అంటే వాళ్ళ శాలరీ ఇప్పుడు ఒక పే స్ట్రక్చర్ ఇవ్వాలి, అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండా హైర్ చేసుకోకూడదు. అది చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా సరే ప్రతి రోల్కి ఒక అపాయింట్మెంట్ రోల్ ఇవ్వాలి. ఆ లెటర్లోని ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. అంటే వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయి అండ్ PF ఎంత కట్ చేస్తాము, గ్రాట్యుటీ ఎంత ఇస్తాము, ఇవన్నీ మెన్షన్ చేయాలన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు పార్ట్ టైం వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎంత శాలరీ అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చరల్గా వాళ్ళ శాలరీని వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. సో ఇది కూడా చాలా మేజర్ చేంజే మనకి చెప్పాలి. అండ్ చాలా ఇంపార్టెంట్ చేంజ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న మల్టిపుల్ ఇప్పుడు చాలా మంది ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నారు అండ్ చాలా మంది పార్ట్ టైం వర్క్స్ చేసుకుంటారు, డిఫరెంట్ చోట్ల పార్ట్ టైం వర్క్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఒక పే స్ట్రక్చర్లోకి వచ్చేస్తారు. వీళ్ళకి కూడా ఒక PF వస్తుంది. ఇప్పుడు కొందరు కంపెనీస్ మారాలంటే వేరే స్టార్టప్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు PF ఇవ్వలేరు అని ఆలోచించే వాళ్ళు చాలా ఉంటారు కదా. ఇప్పుడు అవన్నీ గవర్నమెంట్ అయితే మ్యాండేటరీ చేసేసింది. నువ్వు ప్రతి ఒక్కరు అంటే నువ్వు చిన్న అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు, చిన్న కంపెనీ అవ్వచ్చు పెద్ద కంపెనీ అవ్వచ్చు, PFని అయితే మ్యాండేటరీ చేస్తుంది అనమాట, ఇవ్వాలి అన్నట్టుగా రిజిస్టర్ చేసుకోవాలి ఎంప్లాయర్స్. ఇవి ఎంతవరకు అమల్లోకి వస్తాయో మనకి తెలియదు కానీ ఎందుకంటే స్టేట్ లాస్ కూడా అప్లై అయి ఉంటాయి. బట్ గవర్నమెంట్ లాస్ ప్రకారంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా మేజర్లీ చాలా చేంజెస్ తీసుకొని వస్తున్నారు. అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేయాల్సింది 8-hour వర్క్ రూల్. అంటే 8 గంటలు మాత్రమే వర్క్ చేసే రూల్ పెట్టారనమాట. దానికి వీక్లీ అప్పర్ లిమిట్ ఉంది. అంటే వీక్లీ అప్పర్ లిమిట్ ఏంటంటే ఒక వారానికి 48 గంటలు వర్క్ చేయాలి. సో నేను వారానికి 48 గంటలు వర్క్ చేయలేను అని అనుకున్నప్పుడు అంటే సాటర్డే సండే నాకు హాలిడే కావాలి. సాటర్డే సండే హాలిడే కావాలంటే నేను వీక్ డేస్ లో ఎక్కువ వర్క్ చేయాలి. 9 hours 9.5 hours వర్క్ చేసుకుంటే సాటర్డే సండే వీక్ ఆఫ్ లాగా అనమాట. సో లేదు మనకి సాటర్డే సండే వీక్ ఆఫ్ ఇవ్వట్లేదు, సాటర్డే కూడా వర్క్ చేయించుకుంటున్నారంటే 8 hours కి మించి వర్క్ చేయకూడదు. సో అలా వర్కింగ్ పరంగా కూడా రూల్స్ వచ్చాయి. సో దీనివల్ల మల్టిపుల్ అంటే బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటి అంటే ఓవర్గా వర్క్ చేసే వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు చిన్న చిన్న జాబ్స్లో చిన్న చిన్న పొజిషన్స్లో ఉన్న వాళ్ళు 9 hours 10 hours స్ట్రెచ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఊరట అని చెప్పాలి. బట్ ఇప్పుడు MNCకి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద కంపెనీస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఆల్రెడీ 5 day వర్క్ రూలే అవుతుంది. అవును. ఇప్పుడు వాళ్ళకి వర్కింగ్ అవర్స్ పెంచే ఛాన్సెస్ ఉంటాయి, 48 hours మ్యాచ్అప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ అనే మనం చెప్పుకోవాలి. ఇలాంటి చాలా వరకు మనకి కొత్తగా చూసుకున్న వాటిలోని వచ్చిన లాస్ లోని మోస్ట్లీ ఎంప్లాయీ పరంగా ఫేవర్ గానే ఉన్నాయి. బట్
కొన్ని మనం డిస్కస్ చేసుకున్నట్టు మెయిన్లీ స్పెసిఫికలీ మనం డిస్కస్ చేసుకున్నట్టు పిఎఫ్ అన్న దగ్గర టేక్ హోమ్ వచ్చే శాలరీ చాలా తగ్గుతుంది, అక్కడ చాలా ఇంపాక్ట్ కనబడుతుంది. అండ్ అట్లానే కొన్ని కంపెనీస్ ఇప్పుడు 12 hour రూల్ షిఫ్ట్ పెట్టచ్చు, ఎందుకంటే 48 hours మనకి లిమిట్ పెట్టారు కాబట్టి 48 hours కోసం మీకు కావాలంటే లీవ్స్ కావాలంటే ఎక్కువ టైం వర్క్ చేయాలి. ఇది వరకు ఓటీస్ అవన్నీ ఇచ్చేవారు, ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కువ వర్క్ చేయించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి శాలరీ స్ట్రక్చర్ మారుతుంది కాబట్టి మనకి మిగతా వాటిలో వచ్చే బెనిఫిట్స్ తగ్గొచ్చు. సో అదొక ప్రాబ్లం రావచ్చు. అండ్ ఇంకొక మేజర్ చేంజ్ తీసుకొచ్చింది ఏంటి అంటే, ఇది వరకు ఒక రూల్ ఉండేది అనమాట, ఒక కంపెనీ క్లోజ్ చేయాల్సి వచ్చినా ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేయాల్సి వచ్చినా కూడా మినిమం 100 ఎంప్లాయీస్ ఉంటే గనక వాళ్ళు గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకొని అప్లై చేసుకొని 100 ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉంటే గవర్నమెంట్ కి అప్లై చేసుకొని అప్రూవ్ తీసుకున్నాకే వాళ్ళకి జాబ్ నుంచి పంపించడానికి కానీ లే ఆఫ్ చేయడానికి కానీ ఆప్షన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఏం చేసిందంటే ఈ 100 ఎంప్లాయీస్ కాదు, మినిమం 300 ఎంప్లాయీస్ ఉంటేనే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని పెట్టింది. అంటే చిన్న ఆర్గనైజేషన్స్, అంటే 300 మంది కన్నా తక్కువ ఉన్న ఆర్గనైజేషన్స్ కి ఫ్రీడమ్ ఇచ్చినట్టే, మీకు నచ్చకపోతే ఆ ఎంప్లాయీని ఉద్యోగం నుంచి తీసేయొచ్చు అనేసి. దిస్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఈ పర్టికులర్ వీటిలోని. అది చాలా మేజర్ గా ఇంపాక్ట్ పడుతుంది, అంటే జాబ్స్ లే ఆఫ్స్ దగ్గర బాగా ఇంపాక్ట్ పడుతుంది. అంటే 100 మెంబర్స్ ఉన్న కంపెనీ నుంచి 300 మెంబర్స్ వరకు, అంటే మేజర్ స్టార్ట్అప్స్ అన్ని కూడా అందులోకి వెళ్ళిపోతాయి కాబట్టి గవర్నమెంట్ అప్రూవల్ కూడా అవసరం ఉండదు వాళ్ళకి ఉద్యోగం నుంచి తీసేయడానికి. సో ఇది కొంచెం ఇంపాక్ట్ అయ్యే విషయం అన్నమాట. సో అలా చూసుకుంటే ఇది లేటెస్ట్ గా మనకు వచ్చిన అప్డేట్స్. మరి ఈ అప్డేట్స్ ని ఎంత ఫాస్ట్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎప్పటి నుంచి ఇవి మన అంటే స్టేట్స్ లో ఇంప్లిమెంట్ అవుతాయి అన్నది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది. నిజంగా చెప్పాలి అంటే కొంతమందికి కొన్ని విషయాల్లో ఊరటనిచ్చింది, కొంత బాధగానే అనిపిస్తుంది. ముఖ్యంగా పిఎఫ్ విషయంలో అయితే నిజంగా చాలా బాధగా ఉంది. ఓకే, అంటే నెల అయ్యేసరికి ఇంత తగ్గిపోతే దానికి తగ్గట్టు కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి కరెక్ట్, కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది, ఇనిషియల్ గా ప్రాబ్లం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ రమ్మా. థ్యాంక్ యూ.